హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. నెక్స్ట్డే మన అనాలిసిస్ వచ్చేసి ఫెయిల్ అయిందండి. ఎందుకంటే నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ అన్ని గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం అయితే ఇచ్చినాయండి. నెక్స్ట్డే మన అనాలిసిస్ వచ్చేసి ఈ లెవెల్ దగ్గర నిఫ్టీలో ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పుకున్నాము. సో మార్కెట్ ఓపెనింగ్ నుంచి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇచ్చి ఈ లెవెల్ని స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయితే చేసింది. బ్రేక్అవుట్ చేయగానే ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపించిందండి. ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అయింది. బట్ మనం ఎస్టర్డే వీడియోలో చెప్పుకుంది అయితే ఈ లెవెల్ దగ్గర మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాము. కాకపోతే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డైరెక్ట్గా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయితే అయిందండి. సో ఇలా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ఈ లెవెల్స్ దగ్గర పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేయకూడదండి. సో అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అండి. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఎస్టర్డే వీడియోలో వచ్చేసి ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాము. కానీ మార్కెట్ ఓపెనింగ్లోనే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయితే చేసిందండి ఈ లెవెల్ని. సో అప్పుడు మనం ఈ లెవెల్స్ని కన్సిడర్ చేయమండి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయినప్పుడు. అలానే మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి ఎస్టర్డే మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అవటం ఫస్ట్ టైం అండి నేను చూడటం. నేను నా ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేసిన కానించి మిడ్ క్యాప్ నిఫ్టీ ఎంతలా గ్యాప్ అప్ ఓపెన్ అవడం ఫస్ట్ టైం అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా అంతే అండి. మనం స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ అయితే చెప్పుకున్నాం కదా, ఆ లెవెల్స్ దగ్గర నుంచి ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో అయితే బ్రేక్అవుట్ అయితే చేసినాయండి. సో ఇలాంటి మూమెంట్లో మనం ఆ లెవెల్స్ని కన్సిడర్ చేయమండి. అప్ సైడ్ చూసుకుంటాం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది ఏంది అనేసి. సో కమింగ్ టు టుడే అనాలిసిస్ అండి. టుడే అనాలిసిస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనం నిఫ్టీ స్ట్రాంగ్ డే టైం ఫ్రేమ్లో వచ్చేసి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. నిఫ్టీ డే టైం ఫ్రేమ్లో వచ్చేసి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అలానే కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనే చెప్పుకోవచ్చు. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అని చెప్పుకోవచ్చు. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు అవర్ అనాలిసిస్ అండి. మనం వచ్చేసి 15 minutes టైం ఫ్రేమ్ చూద్దామండి. స్టార్టింగ్ 15 minutes టైం ఫ్రేమ్ వచ్చేసి, ఎందుకంటే మనం 15 minutesలోనే ట్రేడ్ చేస్తూ ఉంటామండి ఎక్కువగా. ఓకే, కమింగ్ టు టుడే అనాలిసిస్ అండి. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ట్రెండ్ లైన్ అయితే ఉంది. చూద్దాం ఈరోజు ఈ ట్రెండ్ లైన్ వర్కౌట్ అయిద్దో లేదో చూద్దాం. ఓకే, మార్కెట్ నిఫ్టీ ఎస్టర్డే క్లోజింగ్ వచ్చేసి 25,966 దగ్గర క్లోజ్ అయిందండి. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ దగ్గర గనక 26,000 దగ్గర మూమెంట్ అయితే స్టార్ట్ అయితే ఈ లెవెల్ దగ్గర కొద్దిగా కన్సోలిడేషన్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే 26,050 దగ్గర నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తే 26,100 దగ్గర అండి. 26,100 దగ్గర నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే మార్కెట్ గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ ఓపెనింగ్ కానీ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వస్తే ఈ లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్ వచ్చేసి 25,900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్ వచ్చేసి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ గానే ఉందండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తే 58,400 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనే ఉంది. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవడానికి చూసుకోవచ్చు అండి. అలానే బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయ్యి
డౌన్ సైడ్ మూమెంటం ఇస్తే 57,990 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందండి. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఈ లెవెల్ దగ్గర కాల్ సైడ్ అయితే మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి కిందకు వస్తే ఈ లెవెల్ దగ్గర 57,820, 800, 57,870, 820, 800 రేంజ్ మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అదండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ టైం ఫ్రేమ్ కూడా బుల్లిష్ క్యాండిల్గానే ఉందండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తే ఈ లెవెల్స్ దగ్గర 13,375 దగ్గర రెసిస్టెన్స్ అయితే ఉందండి. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తే 13,400 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉందండి. 13,400 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఈ లెవెల్ దగ్గర మనం ఖచ్చితంగా పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అలానే మార్కెట్ గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వస్తే 13,300 దగ్గర మనం పుట్ సైడ్ అయితే కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి. స్ట్రాంగ్ సపోర్ట్ నిఫ్టీలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సైడ్ జోన్స్ వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 26,100 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. అలానే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 25,900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఈ లెవెల్ అండి 57,890 అలానే 57,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే చెప్పుకోవచ్చు. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 58,400 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే చెప్పుకోవచ్చు. ఈ లెవెల్స్లో మనం మన కాల్ సైడ్ కానీ ట్రేడ్స్ పుట్ సైడ్ ఏదైనా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 13,300 అండి. 13,300 వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ చెప్పుకోవచ్చు. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి ఈ లెవెల్ అండి 13,400 వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అండి. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 13,300 అండి. వీడియో నచ్చితే మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ డే మనం అనాలిసిస్ అయితే ఫెయిల్ అయ్యామన్నా అవ్వలేదని మీరు చెప్పండి. ఎందుకంటే అన్ని మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసినాయి. సో ఆ లెవెల్స్లో ఆ టైంలో ఈ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్ అయితే మనం లెవెల్స్ అనేవి కన్సిడర్ చేయమండి. ఎందుకంటే రెసిస్టెన్స్ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ వీక్ అయిపోయి కాల్ సెల్లర్స్ పెరుగుతారు కాబట్టి మనం ఆ లెవెల్స్ కన్సిడర్ చేయం. ఓకే, వీడియో నచ్చితే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.